తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డు తొలి మీటింగ్ నిన్న జరిగింది. అందులో తీసుకున్న తీర్మానాలు వీటిలో కొన్ని మంచి చెడు. మంచిని ప్రోత్సహించాలి, చెడుని ఎప్పుడు కూడా తొలినాటనే తప్పుపట్టాలి. ఆ చెడుని తప్పుపట్టకపోతే చెడుని మంచి అనుకునేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందులో తిరుమలలో బ్రాండెడ్ హోటళ్ళు ఇది ప్రధానమైన ఉంటుంది. దీని కింద బ్రాండెడ్ హోటల్స్ వాళ్ళని అక్కడ పెడితే కనుక వాళ్ళు సక్రమంగా చేస్తారు. లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు పాలక మండలి ఆమోదం తెలిపింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పు. తిరుమలలో వేరే బ్రాండ్లు ఉండకూడదు. తిరుమలలో ఎందుకని ప్రతి ఆలయాలకి కూడా ఏదైతే శ్రీవారికి సంబంధించినటువంటి పేర్లు, దేవుళ్ళ పేర్లు ఎందుకు పెడతారు? వేరే బ్రాండ్లు అక్కడ ఉండకూడదు అన్నది. అంటే ఏ బ్రాండోడైనా ఆ గుడి పేరుతో లేదా స్వామివారికి సంబంధించిన పేర్లతోనే నడపాలి. అక్కడ దేవుడికి మించిన బ్రాండ్ ఇంకోటి ఉండకూడదు. ఇది అక్కడ ప్రధానమైనటువంటి విధానం. దేవుడికి మించి ఇంకొక బ్రాండ్ పేరు రాకూడదు అక్కడ. లేకపోతే కనుక మనం అడ్వర్టైజ్మెంట్కి పర్మిషన్ ఇస్తే కొండ దారి పొడుగున అడ్వర్టైజ్మెంట్లకి ఓకే, అలాగే పైన కూడా బోల్డ్ అని బ్రాండ్లు చేసుకుంటారు. కానీ బ్రాండ్ అట్లా ఉండకూడదు అన్నటువంటిదే. వేరే పేర్లు అట్లా ఉండకూడదు. ఈవెన్ నువ్వు తాజోడు వచ్చి అక్కడ హోటల్ పెట్టుకోండి, కానీ అక్కడ ఏది గరుడ హోటల్ అనిను లేకపోతే వెంకటేశ్వర హోటల్ను అట్లా పేరు పెట్టుకోవాల్సిందే. ఇది మొట్టమొదటి నుంచి భక్తుల మనోభావం. ఇప్పుడు దాన్ని మార్చకుండా ఉండాలి. బ్రాండ్లు కావాలంటే భోజనాలు ఏమైనా పెట్టండి, కానీ బ్రాండ్ పేరు ఎలివేషన్ కాదు, దేవుడి పేరే ఎలివేషన్ ఉండాలి. ఇది నెంబర్ 1. ఈ విషయంలో కొంచెం పునరాలోచించుకుంటే బాగుంటుంది. అది కాకుండా టీటీడీ ఆలయాలు ఆస్తులు గ్లోబల్ ఎక్స్టెన్షన్ కోసం అవసరమైన సూచనల కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు. టీటీడీ ఆలయాలు ఆస్తులు గ్లోబల్ ఎక్స్టెన్షన్ అన్నటువంటి దాంట్లో చాలా మంచి ఆలోచనే. కాకపోతే ప్రధానమైనటువంటిది ఏంటంటే ఏ గుళ్ళని ఆ గుళ్ళగా ఉండనీయడం అన్నది ముఖ్యం. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలి. కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ ఊళ్ళల్లో ఆ ఊళ్ళలో వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి, అలాగే శ్రీనివాసుడి గుళ్ళు ఉంటుంటాయి. అంటే ఆ ఊళ్ళల్లో రాముల వారి గుళ్ళు ఇవన్నీ ఉంటుంటాయి. మనం వెళ్ళి ఎందుకు ఇంకోటి పెట్టడం? తిరుమల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో టీటీడీ ఇది ఉంది, మన కళ్యాణ మండపం ఉంది, అక్కడ గుడి ఉంటుంది. నేను శ్రీవారిని దర్శించుకోవాలంటే తిరుమల కొండకి వెళ్ళాలనుకుంటాను, కానీ నా ఊళ్ళో గుడి ఉంది, అది శ్రీవారి గుడే, వాళ్ళకి అనుబంధంగా కట్టిన గుడి అని నేను సంతృప్తి పడిపోతానా? లేదు కదా. గుంటూరులో అయినా విజయవాడలోనైనా ఇంకోటి ఎక్కడైనా సరే. పోనీ అలా కాకుండా ఒక ఊళ్ళో అసలు ఏ గుళ్ళు లేకపోతే ఇది కట్టిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. ఎక్కడా గుళ్ళు లేనటువంటి దళిత వాడల్లో లేదంటే కనుక గిరిజన వాడల్లో కట్టించండి, తప్పులేదు. కానీ ఈ పెద్ద పెద్ద గుళ్ళ పేరుతో కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి చివరికి ఏమవుతుంది? అక్కడ మళ్ళీ పాలక మండళ్ళు లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులకి నడుస్తుంది. ముందు శ్రీవారికి సంబంధించి ప్రజలు వేసే విరాళాలని బాధ్యతగా ఖర్చు పెట్టుకోవడం ఇక్కడ ఆలోచించాలి. దాన్ని దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ గుళ్ళు కట్టడం వలన కొత్తగా ఆ ఏరియాలో రాముల వారి గుళ్ళు లేవో లేకపోతే వెంకటేశ్వర స్వామి గుళ్ళు లేరా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోలేరా? మనం వెళ్ళి ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పోయడం ఎందుకు? దాని బదులు ఇంకా కొండపైన ఇంకా వస్తువులు పెంచుకుందాం. ఇంకా కావాలంటే అక్కడ మరికొంతమంది వసతి ఉండటానికి, కొంతమందికి తినడానికి ఏర్పాట్లు ఇవి చేయగలిగితే బాగుంటుంది. మెట్లదారిలో ఏం చేస్తాం ఇట్లాంటి. అలాగే కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించే సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు కావద్దు. ఇది చాలా మంచి ఆలోచన. ఈ మధ్యకాలంలో అనేక మందికి ఇబ్బంది అవుతుంది. ఒక వెళ్ళాలి అన్నటువంటి కోరిక ఉంటుంది, కానీ మధ్యలో అనారోగ్యం పాలవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి అందుబాటులోకి వైద్యాన్ని తీసుకురావడం మంచి ఆలోచన. అలాగే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేది ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం మేరకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సహకారంతో భక్తుల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్ణయం. ఇది మంచి ఆలోచన. అలాగే మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేది కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఇది విభాగాల్లో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం. ఇక్కడే మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఎందుకు? ఇంకొకళ్ళకి శ్రీలక్ష్మి శ్రీనివాస మ్యాన్ పవర్ ఎందుకు? డైరెక్ట్గా టీటీడీ ఎందుకు తీసుకోదు? వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తుంది? ఇది మళ్ళీ ఎవడో ఒక రాజకీయ నాయకుడో లేకపోతే ఏ మాజీ రిటైర్ అయినటువంటి ఉద్యోగికి సంబంధించినవి అవుతాయి. ఇది ఒకటి తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 1500 రూపాయలు జీతం ఇద్దాం అనుకుంటే, 15,000 జీతం ఇద్దాం అనుకుంటే ఆ సదరు వ్యక్తి 10,000 ఇస్తాడు, 5,000 ఆడిదింటాడు. ఒరిగేది ఏంటి అక్కడ? అదే ఈ 15,000 టీటీడీ ఇస్తే ఎంత బాగుంటుంది. ఇది ఆలోచించుకోవాల్సింది. కంచి కామకోటిపీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలకు ఎస్వి విద్యాదాన ట్రస్ట్ నుంచి 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు ఆమోదం. మంచిది. ఇది భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ని శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు కావాలి. మళ్ళీ ఇది ఇంకొక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకే ఇస్తానంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే మేబీ ఇది టీటీడీ అవుట్ సోర్సింగ్ అనేమో,
కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కాకుండా ఫిక్స్డ్ ఎంప్లాయీస్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి 43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన 20 కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేది మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఇవన్నీ మంచి ఆలోచనలే.